వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన దిగ్గజ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలు కల్పితంతో తీసిన వెబ్ సిరీస్ మాయాసభ. ఈ మాయాసభ వెబ్ సిరీస్ని దేవా కట్టా గారు అండ్ కిరణ్ కుమార్ గారు డైరెక్షన్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో ఆది పిన్శెట్టి గారు అండ్ 30/21 ఫేమ్ చైతన్యరావు గారు, సాయి కుమార్ గారు, తన్య రవిచంద్రన్, దివ్య దత్త తదితరులు ఈ వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ 6 గంటల 30 నిమిషాలు ఉంది. స్పాయిలర్ అలర్ట్, ఈ వెబ్ సిరీస్లో కూడా మనం కల్పిత పేర్లు మాత్రమే వాడడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ విషయానికి వస్తే, కృష్ణమనాయుడు అలియాస్ ఆది పిన్శెట్టి గారు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కాలేజీ రోజుల నుంచే రాజకీయాలంటే చాలా ఆసక్తి. ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచోలా అనుకుంటాను. అయితే ఇంకో వ్యక్తి అయిన రామిరెడ్డి అలియాస్ చైతన్యరావు గారు వృత్తిరీత్యా డాక్టర్. తన తండ్రి మాత్రం ఒక ఫ్యాక్షనిస్ట్. అయితే ఒకానొక సందర్భంలో కృష్ణమనాయుడు అండ్ రామిరెడ్డి కలుస్తారు. అంటే కాలేజీలో ఇద్దరి మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది. స్నేహితులుగా మొదలైన కృష్ణమనాయుడు అండ్ రామిరెడ్డి ప్రయాణం రాజకీయ పరంగా ఎటు దారులు తీసుకుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఐరావతి బసు అలియాస్ దివ్య దత్త వల్ల, ఆవిడ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి. అప్పట్లో అగ్ర కథానాయకుడైన రాయపాటి చక్రధర్ రావు అలియాస్ సాయి కుమార్ గారు ఏం చేశారు, ఆయన ఇంటికి కృష్ణమనాయుడు అల్లుడు కావడం వెనుక ఏం జరిగింది, ఆయన ఎలా చక్రం తిప్పాడు, రాష్ట్ర రాజకీయాల్లో ఎవరేం చేశారు అనేది తెలియాలంటే మనం సిరీస్ చూడాల్సిందే. కానీ డైరెక్టర్ దేవా కట్టా గారు మాత్రం ఈ వెబ్ సిరీస్లోని పాత్రలన్నీ కల్పితమని ఆయన చెప్తున్నాడు. ఇందులో ఉన్న ప్రతి పాత్ర కూడా మనకు నిజంగా కనిపించేదిగా మనకు వెబ్ సిరీస్ చూస్తే అనిపిస్తుంది. ఎక్కడో ఓ చోట ప్రతి పాత్ర మనకు నిజ జీవితంలో చూసినట్టుగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో 1975 నుంచి 1995లో వైస్రాయ్ హోటల్ వరకు దేశంలో జరిగిన ప్రతి సంఘటనను టచ్ చేస్తూ ఈ వెబ్ సిరీస్లో తెరకెక్కించాడు. ఎపిసోడ్ వైజ్గా చూసుకుంటే మొదటి ఎపిసోడ్ నుంచి 3 ఎపిసోడ్ల వరకు రెడ్డి నాయుడు క్యారెక్టర్స్ పరిచయం కోసమే తీసుకున్నాడు. అలాగే విజయవాడ రాజకీయాలు కూడా టచ్ చేశాడు. అక్కడ మోహన్ రాజా, రంగా క్యారెక్టర్ను కూడా గుర్తు చేసేలా కుల రాజకీయాలు చూపించారు మేకర్స్. చాలా వరకు వాస్తవిక సంఘటనలే ఈ సిరీస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అయితే చివరగా 6వ ఎపిసోడ్ నుంచి మాత్రం స్పీడ్ పెరుగుతుంది ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ అనేది. అక్కడి నుంచి రెడ్డి అండ్ నాయుడు రాజకీయంగా ఎదుగుతుండడంతో స్క్రీన్ ప్లే అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 8వ ఎపిసోడ్లో మాత్రం స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో నక్సలిజాన్ని కూడా చాలా బాగా చూపెట్టారు. అయితే చివరి ఎపిసోడ్ అంతా చాలా వేగంగా వెళ్ళిపోయింది. అయితే ఈ వెబ్ సిరీస్కి సీజన్ 2 కూడా లీడ్ అనేది ఇచ్చేశారు మేకర్స్. ముఖ్యంగా ఇప్పుడు యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పినట్లయితే, కృష్ణమనాయుడు పాత్రలో ఆది పిన్శెట్టి గారు, వైఎస్ఆర్ గారి పాత్రలో చైతన్యరావు గారు అద్భుతంగా నటించారు. ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. ఆర్సీఆర్ పాత్రలో సాయి కుమార్ గారు మాత్రం చాలా బాగా అదరగొట్టారు. ఐరావతిగా నటించిన దివ్యదత్త గారు కూడా చాలా బాగా నటించారు. ఆమె కూడా ఆమె పాత్ర మేర బాగానే నటించారు. మరో కీలక పాత్రలో రవీంద్ర విజయ్ గారు కూడా నటన బాగుంది. ముఖ్యంగా ఎవరి పాత్రలకు వారు చాలా న్యాయం చేశారు. రియల్ పాత్రల్ని కల్పిత పాత్రలుగా సృష్టించి ఇలాంటి మంచి వెబ్ సిరీస్ తీశారు దేవా కట్టా గారు. ఈ సిరీస్లో మాత్రం చాలా సన్నివేశాలు ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. చివరగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఒక రియల్ ఇద్దరు స్నేహితుల స్నేహం గురించి, వారి రాజకీయ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూసేయండి. ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఈ వెబ్ సిరీస్ని మాత్రం తప్పకుండా చూడండి. మా ఛానల్ యొక్క కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి.